చేస్తున్నటువంటి పరిస్థితి. అది ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. అటు క్రైస్తవ సంఘాలైనా లేదంటే వారి వాదనను వ్యతిరేకించేటటువంటి వ్యక్తులైనా వీరంతా కూడా విపరీతమైనటువంటి వ్యాఖ్యలతో నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు మీడియాతో సహా అందరూ కూడా సమాంతర విచారణ ఈ కేసులో కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్క పోలీసుల ఎంక్వైరీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మరో పక్క ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ ఎవరికి వారు చేసేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి సొంత కవిత్వాలు కాకుండా మీరేం చెప్తారు? అసలు మీ అవగాహన ఏంటి ఈ కేసుకు సంబంధించి? ఇప్పుడు ఏదున్నా ఒక గందరగోళ వాతావరణం సృష్టించినారండి. ఇప్పుడు ఒకవేళ ఆయనది హత్య అయితే హిందూగా నేను కూడా ఖండిస్తా, ఎందుకంటే మతపరమైన హత్యలని ఎవరు కూడా ప్రోత్సహించరు ఒకవేళ హత్య అయితే. సో అది దర్యాప్తు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు. మరి ఆ దర్యాప్తుకి సహకరించాల్సిన బాధ్యత వీళ్ళపై ఉన్నది. ఆవేశంలో హిందువులని అడ్డగోలుగా అనేది మాత్రం తప్పు. హిందువుల పట్ల మాట్లాడడము, ఉద్రేకంగా మాట్లాడడం అయితే నేను కూడా తీవ్రంగా ఖండిస్తా. ఒకవేళ వీళ్ళు మాట్లాడే వీడియోస్ కూడా నాకు వచ్చినాయి. నేనేమంటా అంటే ఒకవేళ అది పక్కా హత్య అయిందా హత్య కాలేదా అనేది నిర్ధారించాల్సినది ఆంధ్రప్రదేశ్ పోలీసు. మరి దానికి సహకరించాల్సింది వీళ్ళు. సో ఏది జరిగినా ఒకవేళ యాక్సిడెంట్ అయితే మరి ఏంది పరిస్థితి? మరి రకరకాల ఊహాగానాలు చెప్తున్నారు. చాలా మంది వైన్ షాప్ లో మందు తాగి అయినారు అన్నారు. సరే, ఇవాళ డేట్ లో మందు తాగితే నేనైతే పెద్ద తప్పనైతే నేను అనుకోను. అది పెద్ద దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదున్నా సరే పోలీస్ ఎంక్వైరీ కాకముందే మీరు హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రము అది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఒకవేళ హత్య అయితే బీయింగ్ ఏ హిందూ నేను మాత్రం తీవ్రంగా ఖండిస్తా. ఎందుకంటే మతంలో హత్యలకి చోటు లేదు. ఏ గ్రంథాలు కూడా హింసని ప్రోత్సహించే పరిస్థితి అయితే ఉండదు. బైబిల్ అనుకోండి, భగవద్గీత అనుకోండి, ఖురాన్ అనుకోండి. ఒకవేళ అదైతే మాత్రం ఒకవేళ హత్య అయితే మాత్రం తప్పు. కానీ నాకు తెలిసిన ప్రకారం అయితే అది ప్యూర్ గా యాక్సిడెంట్ అని మేము భావించడం జరుగుతుంది. కానీ ఇంకా కూడా ఎంక్వైరీ చేయాలి. పోలీసులే చెప్తున్నారు అది యాక్సిడెంట్ అని, పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు. మరి సీసీ ఫుటేజ్ కూడా ఎక్కడి నుంచి లింకప్ అయి వస్తున్నదో మరి చూడాలి. మీకు అంత డౌట్ ఉంటే గవర్నమెంట్ పై డెఫినెట్ గా మీరు హత్యగా అనుమానిస్తే మాత్రం డెఫినెట్ గా మీరు గవర్నమెంట్ పై ఒక ప్రెషర్ తీసుకురండి. తప్పేం లేదు. ఒక కమిటీ వేయమనండి, రిటైర్డ్ జడ్జి తోటో కమిటీ వేసి దానిపై, లేదా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ తోటి కమిటీ వేసి దాన్ని నిర్ధారించమనండి. ఇవాళ డేట్ లా ఏది జరిగినా డెఫినెట్ గా ఆగదు. ఒకవేళ హత్య అయితే మాత్రం డెఫినెట్ గా ఇది ఆగదు. యాక్సిడెంట్ అయితే మాత్రం పోలీసులు అయితే క్లియర్ కట్ గా చెప్తున్నారు యాక్సిడెంట్ అని. ఇంకా కూడా మీకు అనుమానాలు ఉంటే మేము డెఫినెట్ గా దర్యాప్తు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ నోరు బారేసుకునే పరిస్థితి తేవద్దు. ఎందుకంటే రెండు మతాల మధ్యలో ఇది ఒక తీవ్రమైన ఒక లాంగ్వేజెస్ పరంగా చూస్తే అడ్డగోలు మాట్లాడుకునే పరిస్థితి మాత్రం రావద్దని చెప్తున్నా నేను. అది ఎవరు కూడా సహనం పాటించాలి. ఎవరు కూడా చనిపోతే క్రిస్టియనా హిందూ అని కాకుండా ఎవరు కూడా చనిపోవాలని ఎవరైతే కోరుకోరు, హిందువులు ముఖ్యంగా కోరుకోరు, అందరు బాగుండాలని కోరుకుంటారు హిందువులు. సో దీనిపై నేను కూడా చెప్తా, సమగ్ర విచారణ జరిపి దానిపై డెఫినెట్ గా ఒక కమిటీ వేయమని నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని నేను డిమాండ్ చేస్తాను. రైట్. అభినయ్ గారు మొత్తం అంటే అసలు క్రైస్తవ సంఘాలకు కావచ్చు, మీకు కావచ్చు,